అందరికీ నమస్కారం. కాపుల ఆరాధ్య దైవమైనటువంటి వంగవీటి మోహన్ రంగా తనయుడు వంగవీటి రాధ పార్టీ మారుతున్నారని ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కొన్ని దినపత్రికల్లో వస్తున్నటువంటి సారాంశం. అసలు వంగవీటి రాధ 2024 ముందే తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. గతంలో వైసీపీలో ఉన్నారు. అయితే 2024లో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ గెలుపుకు ఆయన ప్రచారంలో భాగంగా బాగా కాపుల్ని అట్రాక్ట్ చేయటంలో వంగవీటి రంగా గారి తనయుడు రాధ సక్సెస్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. కాపులకు సంబంధించి 2024లో తెలుగుదేశం పార్టీ ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా రాధ తలుక్కును మెరిసేవారు. అదేవిధంగా లోకేష్ గారు చేపట్టినటువంటి పాదయాత్రలో కూడా ఆయన అనేక సందర్భాల్లో ఆయనతో పాటు పాలు పంచుకొని నడిచినటువంటి సందర్భాలు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇది ఒక ఎత్తు అయితే ఓకే, 2024లో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. పదవులు ఎవరైతే కేసులు ఎక్కువగా ఉన్నాయో, ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేసేవారో వారికి ప్రయారిటీ ఇస్తామని చెప్పారు. ఓకే, దానికి సంబంధించి నామినేటెడ్ పదవులన్నీ కూడా కేటాయించుకుంటూ వెళ్ళారు. అయితే రాధాకు ఫస్ట్లో కూడా రాజ్యసభ సీట్ ఇస్తారు, ఎంపీగా రాధాకు అవకాశం వస్తుందని ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మరి చర్చ జరిగినటువంటి సందర్భం. అయితే అది కేవలం మాటలకే పరిమితమైంది. తర్వాత ఎమ్మెల్సీ ఇస్తామన్నారు. ఎమ్మెల్సీకి సంబంధించి మరి అనేక కోటాల్లో వచ్చినటువంటి ఎమ్మెల్సీల్లో రాధాకు అవకాశం ఇస్తారు, ఈసారి ఇస్తారని ఇప్పటికే దాదాపుగా 4 దఫాలుగా 3 దఫాలుగా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయినా కూడా రాధాకు అవకాశం దొరకలా. అదేవిధంగా గతంలో లోకేష్ గారితో, చంద్రబాబు నాయుడు గారితో కూడా వంగవీటి రాధ అనేక సందర్భాల్లో కలిసి మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ టైంలో ఆయనకు నామినేటెడ్ పదవి వస్తుందని అందరూ ఆశపడినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కాపులకు గనక మంచి ఒక పదవి ఇస్తే రాష్ట్రం మొత్తం కూడా కొంత తెలుగుదేశం పార్టీలో ఇబ్బంది లేకుండా ఉంటుంది. చిన్న చిన్న పొరపాట్లు కూడా కాపుల మధ్య ఉన్న అవన్నీ సర్దుకుంటే అన్నీ అందరూ ఆశపడినటువంటి సందర్భం. లేటెస్ట్గా కూడా గవర్నర్ కోటాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ స్థానాల్లో రాధాకు అవకాశం వస్తుందేమో అనే కోణంలో కూడా చర్చ జరిగినటువంటి సందర్భాలు అందరికీ తెలుసు. అయితే వీటికి భిన్నంగా కూడా రాధాకు అవకాశం దొరకపోవటం, ఎటువంటి నామినేటెడ్ పదవి రాకపోవటం, ఇది రాజకీయంగా కూడా చర్చ నడుస్తున్నటువంటి సందర్భం. ఈ టైంలోనే మరి వల్లభనేని వంశీ, అదేవిధంగా కొడాలి నాని వీరితోటి కూడా రాధా కొంత టచ్లో ఉన్నారనే టాక్ అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో అందరికీ తెలిసినటువంటి విషయమే. దీనికి సంబంధించి మరి రాధా ఏ స్టెప్ తీసుకుంటారు, మరి పార్టీ మారే ఆలోచనలో రాధా ఉన్నారా? రాధాకు ఇప్పటికే అన్యాయం జరిగింది, కూటమి ప్రభుత్వంలో ఎలాంటి పదవులు కేటాయించలేదని మరి ఒక వర్గం, రాధా వర్గం అయితే కొంత మండిపడుతున్నటువంటి సందర్భంలో కూటమిలో 2024 గెలుపుకు కృషి చేసినటువంటి వంగవీటి రాధా లాంటి ఒక మాస్ లీడరు, కాపుల్లో కొంత వాయిస్ వినిపించగలిగినటువంటి మరి లీడర్కు పదవి కేటాయింపులో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు, ఎందుకు ఆలస్యం జరుగుతుందని వారంతా కూడా కొంత ఆందోళనకరంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మరి ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారు ఇప్పటికే కూడా మరి పదవులు పొందినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. రీసెంట్గా వర్లరామయ్య గారు కూడా ఎమ్మెల్సీ పదవి వచ్చినటువంటి నేపథ్యం అందరికీ తెలిసినటువంటి విషయమే. ఏదైనా కాస్ట్ ఈక్వేషన్స్లో రాధా లాంటి ఒక మాస్ లీడర్కి గనక పదవి ఇచ్చి, నామినేటెడ్ పదవి ఇచ్చి, ప్రోటోకాల్ పదవి ఇస్తే మరి కొంత రాధాని నమ్ముకున్నటువంటి క్యాడర్ కూడా మేలు జరిగినట్టు ఉంటుంది. అదేవిధంగా విజయవాడలో బెజవాడ పాలిటిక్స్లో కూడా రాజకీయంగా కొత్త శకం మొదలవుతుందని ఇప్పటి వరకు రాధా వేచి చూసినట్టు తెలుస్తుంది. అయితే దీనిపై కొంత సమాలోచన చేసి ఒక మంచి శుభముహూర్తాన్ని కూడా రాధా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే వైసీపీ నేతలతో కొంత టచ్లోకి వెళ్ళారని టాక్ అయితే వినిపిస్తూ ఉంది. మరికొన్ని రోజుల్లో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోయినాక రాధా ఎప్పుడైనా కూడా సంచలన నిర్ణయం తీసుకుంటారని వారికి అనుకూలంగా దగ్గరగా ఉన్నటువంటి ఫ్యాన్స్ చెప్తున్నటువంటి అంశం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోపై రాధా కూటమిలోనే కొనసాగుతారా, మరి పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా అనేది మరి మీ ఆలోచన కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.